అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు వన్ మోర్ మంత్. ఇంకొక నూతనమైన నెలను మనకి దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు. దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అలాగే ఇప్పటి వరకు నీ జీవితము చేదుగా ఇప్పటి వరకు ఉందేమో, ఒకవేళ చేదు పరిస్థితుల గుండి, చేదు మార్గాల నుండి అనేకమైన విషయాలను నువ్వు ఎదుర్కొన్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చేదుగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు దేవునికి అర్పించినప్పుడు, నీ చేదు అనుభవాలని నువ్వు వదిలేసి దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుడు నీ చేదు జ్ఞాపకాల నుండి, చేదు అనుభవాల నుండి నీ జీవితాన్ని చక్కగా ఒక మధురముగా చేసే దేవుడండి. ఎలా అంటే, ఇప్పుడు నయోమి జీవితము, తన జీవితం ఎలా అయిపోయిందంటే, తన భర్తని, తన 2 కుమారులని కోల్పోయి తన జీవితం ఒక చేదుగా మిగిలిపోయింది. అలాగే మన బైబిల్లో ఎన్నో విషయాలు చూస్తాము. చేదుగా ఉన్న వాళ్ళ జీవితాలని మధురముగా చేసుకున్నారు. ఎలా అంటే, దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వాళ్ళ జీవితాలు చేదుగా ఉన్న జీవితాలని వదిలేసి, ఇప్పటి నుండి నేను మారి దేవునికి మధురముగా అనేకమైన చేదు విషయాలు నేను వదిలేసి దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఒక మధురముగా అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగాయి. అలాగే యోబు జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే అనేకమైన శ్రమల గుండా, అనేకమైన చేదు అనుభవాల గుండా యోబు జీవితం ఉందండి. తరువాత అంత చేదుగుండా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడండి? రెట్టింపు మహిమను, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా మనము స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్క డే ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన బహుమానము. అలాగే నువ్వు ప్రతిరోజు చేదుగా కష్టాల నుండి వెళుతూ ఉంటే ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడు? అలాగే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? చేదుగా ఉన్న జీవితాన్ని దేవునికి అర్పించాలి. నువ్వు చేదుగా ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కటి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు చేదుగా ఉన్న జీవితాన్ని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, అది వదిలేసినప్పుడు, అది దేవుని దగ్గర మొరపెట్టుకొని వదిలేసినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని మధురముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అలాగ ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితము బెటర్గా మారాలి. బిటర్గా ఉన్న నీ జీవితాన్ని బెటర్గా నువ్వు మార్చుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.